హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో స్ట్రాబెర్రీ జామ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని వితిన్ 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ స్ట్రాబెర్రీస్ని సాల్ట్ వాటర్లో వేసి బాగా వాష్ చేసి తర్వాత చాప్ చేసుకోవాలి. అన్నిటిని చాప్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని. అండ్ 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెక్స్ట్ చాప్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీస్ని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర షుగర్ ఉంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. 3 స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ 2 to 3 మినిట్స్ మంట హై ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత అంతా సిమ్లో పెట్టేసుకోండి, లేదంటే మాడిపోతుంది. కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది జామ్. సో 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. జామ్ కన్సిస్టెన్సీ థిక్గా అయిపోతుంది మనకి, అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు, కొంచెం దగ్గర పడింది. మనం గరిటెతో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది జామ్. ఇంకా 2 to 3 మినిట్స్లో జామ్ రెడీ అయిపోతుంది. అక్కడక్కడ స్ట్రాబెర్రీస్ ఉంటే గరిటెతోని ప్రెస్ చేయండి, అది కూడా పేస్ట్లా అయిపోతుంది. పేస్ట్లా అయిపోయి ఉడికిపోతుంది. మనకు స్ట్రాబెర్రీ జామ్ ప్రిపేర్ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూసారా ఎలా వచ్చిందో, పేస్ట్ లాగా. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ జామ్ని బ్రెడ్తో, కప్ కేక్స్ అండ్ కేక్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు.